హలో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, నేను ఒక్కడనే నడుస్తున్నాను, ఎవరు లేరు నాతో పాటు. ఇదిగో నేను వీడియో తీస్తున్నాను, అది నా నీడ. చూడండి, నీడ ఒకటే నాకు తోడుగా నేను ఒంటరిగా అలా నడుచుకుంటూ వెళ్తున్నాను. అయితే ఇది ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది అన్నది తెలీదు, అయినా సరే నేను క్యాంప్కి నడుచుకుంటూ వెళ్తున్నాను. ఒక వెహికల్ రావట్లేదు, ఒక మనిషి ఎవరు కనిపించట్లేదు. అక్కడక్కడ ఎప్పుడైనా ఇలా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఒంటెలు అవన్నీ కనిపిస్తాయి, అయితే ఇప్పుడు అది కూడా కనబడట్లేదు. మనం చూస్తే మీకు గాలిలో ఫ్లైట్స్ అన్నవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. దుబాయ్ ల్యాండ్ అయ్యే ఫ్లైట్స్, అలాగే షార్జా ల్యాండ్ అయ్యే ఫ్లైట్స్ ఎక్కువగా కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. చూసారు కదా, ఇసుక ఎక్కడ చూసినా సరే మొత్తం అంతా ఇసుక. ఈ మధ్యలో ఇలా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు గట్టిగా ఇసుక తుఫాన్ అది రావడం జరుగుతుంది ఒక్కొక్కసారి. అలాంటివి ఏమైనా వచ్చినాయి అంటే చాలా ప్రమాదకరం. దారంతా దారంతా మూసుకొని మనకి ఏమీ కనిపించదు. నేను తాగడానికి వాటర్ బాటిల్ కూడా తెచ్చుకోకుండా అలాగే ట్రావెల్ చేద్దాము. ఎంత దూరం ఉంటుంది క్యాంప్, ఎంతసేపు పడుతుంది అన్నది తెలుసుకుందాము అని చెప్పేసి వాకింగ్ చేస్తూ వీడియో తీస్తున్నాను. చూస్తున్నారు కదా ఎలా ఉందో లోపల, పెద్ద పెద్ద గుంటల్లాగా ఎడారిలో చాలా లోతు. ఇక్కడ సేఫ్టీ రూల్స్ అన్నవి ఎక్కువగా ఉన్నాయి. టర్నింగ్ వస్తుంది, ఆ టర్నింగ్కి ముందు మనకి లైట్స్, ఈ లైట్స్ అన్న మనకి నైట్ టైం కనిపిస్తాయి బాగా. డే టైంలో అవి కనబడట్లేదు, కానీ నైట్ టైం బాగా కనిపిస్తాయి. ఇదిగో మా రిగ్ ఒకటే తప్ప ఇంకా ఈ చుట్టుపక్కల ఏం లేవు, మొత్తం అంతా ఎడారి. మళ్ళీ అక్కడెక్కడో ఏమైందో తెలీదు, వీడియో అయితే ఆగిపోయింది మధ్యలో. సరే, ఇదిగో అక్కడ చూస్తున్నారు కదా, హైవేలా కనిపిస్తుంది, అది హైవేనే. షార్జా దుబాయ్ వెళ్ళడానికి హైవే అది. సో నా బ్యాక్ సైడ్ నేను మళ్ళీ వెనక్కి తిరిగి స్ట్రైట్ హైవే పట్టుకుంటే ఒమాన్ వస్తుంది అనుకుంటున్నాను నేను. సరేనా, ఇదిగో అక్కడ ప్రొడక్షన్ వెల్ ఒకటి ఉంది. సో నేను ఎంత దూరం అనేది నడుచుకుంటూ వచ్చానో చూడండి ఒకసారి. చూస్తున్నారు కదా, చాలా దూరం అయితే నడుచుకుంటూ వచ్చాను నేను. ఇంకా సగం అయింది, ఇప్పుడు సగం ఉంది. ఇంకా ఆ సగం అయిపోయింది అంటే నేను నార్మల్గా నా క్యాంప్ రీచ్ అయిపోతాను. ఇది రోడ్డు, సరే రోడ్డు పక్కనే ఉంది, కాకపోతే అది బళ్ళు వెళ్తున్నాయి చూడండి, చాలా ఫాస్ట్గా వెళ్తాయి, ప్లస్ పెద్ద పెద్ద బళ్ళు వెళ్తుంటాయి. అంతే, ఇంకా అలా వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళు. మనం పిలిచినా వాళ్ళకి ఏం తెలియదు, అర్థం కాదు, ఎవడో అరుచుకుంటున్నాడు అని కూడా చూడరు. ఎవరికైనా హెల్ప్ కావాలి అన్న థాట్ కూడా వీళ్ళకి రాదు. అలా ఉంటుంది. ఇక్కడ ఉన్నారు కదా సెక్యూరిటీ, సో అదొక మెయిన్ గేటు. సెక్యూరిటీ ఉన్నారు అంటే అది మెయిన్ గేటు. సో అది పరిస్థితి. నేనేంటంటే షార్ట్ కట్ తీసుకున్నాను. రోడ్ అయితే అక్కడ ఉంది, కానీ నేను షార్ట్ కట్ తీసుకున్నాను కొంచెం ఇసుకలో నడుద్దామని. రోడ్డు పైన నడవడం చాలా ఈజీ, ఇసుకలో నడలేం మనకు అలవాట్లేదు కాబట్టి మనం అసలు ఇసుకలో నడలేం. చాలా కష్టం ఇసుకలో నడవాలంటే. అది కూడా మామూలు ఇసుక ఇది. అదే ఎడారిలో ఉన్న ఇసుక ఇంకా మెత్తగా ఉంటుంది కాబట్టి మీరు కాలు పెట్టిన వెంటనే లోపలికి వెళ్ళిపోద్ది. సో కాలు ఒకసారి పెట్టాము అంటే మళ్ళీ వెనక్కి తీయలేము. అది చాలా కష్టంగా ఉంటుంది, చాలా ప్రమాదం కూడా. ఎడారి ఇసుకలో మనకి స్నేక్స్ ఉంటాయి, రకరకాల స్నేక్స్ ఉంటాయి. చిన్న చిన్న స్నేక్స్, పెద్ద పెద్దవి కూడా ఉంటాయి. పెద్దవి మనం చూడగలం, చిన్నవి మనం చూడలేం. ఆ చిన్నవి చూడలేం కాబట్టి అవి ఇసుకలోకి వెళ్ళిపోతాయి. వాటికి ఇసుకలో లోపలికి వెళ్ళిపోయి ఇసుక కప్పేసుకొని
దాక్కునే ఒక మంచి గుణం ఉంది. సో అవి భయపడతా లాంటివి వస్తాయి కాబట్టి చాలా ప్రమాదం. మనం కాలు వేసాము అంటే అక్కడ ఇసుకుందని గ్యారంటీ కాదు. అక్కడ ఏదైనా ఉండొచ్చు, పాము అయినా ఉండొచ్చు, లేకపోతే పురుగులు పెద్ద పెద్దవి చిన్న చిన్నవి పురుగులు ఉంటాయి.